సో సకమోటో డేస్ ఆఖరికి కంప్లీట్ అయిపోయింది అనమాట. నాకు ఈ షో నచ్చింది భయ్య, బాగుంది. అంటే లైక్ సూపర్ అమ్మ బాబాయ్ కేక్ అని ఫీలింగ్ లేదు కానీ ఇట్ వాస్ గుడ్, మంచి ఫన్ ఉంది. 11 ఎపిసోడ్స్ 20 minutes. అసలు ఈ షో ఏంటి ఇంకా చూడలేదు అంటే మాత్రం సింపుల్ చెప్తా, స్పై ఫ్యామిలీ మీట్స్ జాన్ విక్. జాన్ విక్ మాఫియా అంత వదిలేసి వాళ్ళ ఫ్యామిలీతో డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టుకుంటే ఏమైతుంది, దాని తర్వాత సకమోటో మీద బౌండరీ ప్రకటిస్తే ఏమైతుంది అని చెప్పేసి జనరల్ స్టోరీ అన్నట్టు. నాకు దీంట్లో ఎపిసోడ్స్ పెట్టుకున్న విధానం నాకు కొంచెం ఇన్నోవేటివ్ అనిపించింది అనమాట. ఆబ్వియస్లీ యాక్షన్ ఉంటది, యాక్షన్ వాస్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ షో గ్యారంటీగా. బట్ దానికి 3 times ఎక్కువ ఫన్ ఉంటుంది. మనకి రెగ్యులర్ గా ఉండే ఫ్యామిలీ అవుటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనే చాలా వరకు ఫన్ అండ్ ఆల్సో యాక్షన్ థ్రిల్లింగ్నెస్ అన్ని పెట్టడానికి ట్రై చేస్తారు అన్నట్టు. అవి మాక్సిమం సక్సెడ్ అయితే అని చెప్తా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్యామిలీ అండ్ ఆల్సో షిన్ లు వీళ్ళందరూ కలిసి ఒక థీమ్ పార్క్ రైడ్ కి వెళ్తే అక్కడ ఈ అసాసిన్స్ వచ్చేసి వీళ్ళని చంపుదామని ట్రై చేస్తుంటే వీళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా సకమోటో షిన్ అండ్ లు వాళ్ళని ఇట్లా ఆపుదామని ట్రై చేశారు. అండ్ అక్కడ జరిగే మంచి మంచి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ వచ్చే కామెడీ కానీ తర్వాత సకమోటో క్రియేట్ చేసే థ్రిల్ రైడ్ కానీ చాలా చాలా బాగుంది అనిపించింది. నాకైతే చాలా బాగా క్రియేటివ్ కూడా చేసుకున్నారు. వచ్చే క్యారెక్టర్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. టెక్నికల్లీ ఇప్పుడు వచ్చే అనిమేస్ అన్నిట్లలో క్యారెక్టర్స్ ఎంత వీలైతే అంత వియర్డ్ గా ఉండాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీనిలో కూడా ప్రతి క్యారెక్టర్ అలానే ఉంటది అన్నట్టు. ఏది కూడా నార్మల్ గా అనిపించదు. నార్మల్ గా అనిపించేది దీంట్లో పెద్దగా వర్కౌట్ కాదు. అది మనకి వీళ్ళు బాత్ హౌస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అసాసిన్ దొరకడం అది కొంచెం అట్లనే అనిపించింది నాకు. అండ్ దీనిలో క్యారెక్టర్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. షిన్ బ్యాక్ స్టోరీ మళ్ళీ వాళ్ళు వెనకకెళ్ళి ల్యాబ్ తర్వాత వాడు డియర్ హెడ్ గాడు వాడు అండ్ ఆల్సో ఈ టోటల్ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పడానికి కొన్ని బాగానే పెట్టుకున్నారు. అండ్ అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా జాన్ విక్ మనకి ఒక పెన్సిల్ తో ముగ్గురు చంపేస్తే ఇక్కడ మెకానికల్ పెన్సిల్ లిడ్ ఒక స్టిక్కర్ అండ్ ఆల్సో ఒక పేపర్ అందరిని చంపేస్తాడు. ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు సూపర్ అనిపిస్తా ఉంటుంది అనమాట. సకమోటో యాజ్ అ క్యారెక్టర్ మనకి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయరు. సకమోటో చేసే పనులు మనం మస్తు అనిపిస్తాయి అనమాట. అవి మస్తు అనిపించినాయి. లూ షిన్ ఒక సర్టన్ పాయింట్ తర్వాత అరే బాగానే స్టార్ట్ చేశారు అండ్ ఆల్సో వీళ్ళ క్యారెక్టర్ కూడా పర్లేదని ఫీలింగ్ వస్తుంది. బట్ లేదు ఇంకేం అంతే ఫీలింగ్ అనిపించింది అన్నమాట. అంటే వీళ్ళకి ఏవైతే చెప్పారో అవి అంతకంటే ఇంకేం లేదు. బట్ ఈ క్యారెక్టర్స్ తోటి ముంగడికి ఎలా వెళ్తారు అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ అయితే గ్యారంటీ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే లూ బ్యాక్ స్టోరీ మళ్ళీ ఎందుకు వచ్చిందో లాస్ట్ ఎపిసోడ్ లో వూటాంగ్ తో సహా అక్కడ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఫైట్ సీన్ ఆర్ ఎల్స్ ఒక బొంబాస్టిక్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని నేను అనుకున్నా. ఇవన్నీ కాకుండా సపరేట్గా వాళ్ళు తీసుకొని ఒక కసినోలో పెట్టారు. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటామో ఒక అసాసిన్ మాఫియా డ్రామాలో ఇదిలో అవేమీ ఉండవు. ఇది చాలా డిఫరెంట్ గా వెళ్ళిపోతుంది. ఈవెన్ వాళ్ళు ప్రామిస్ చేసే ఫ్యామిలీ కైండ్ ఆఫ్ కామెడీ కూడా దీనిలో ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. అప్పుడప్పుడు అది కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించినా గానీ యాజ్ అ హోల్ ఇట్ వాస్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ టు వాచ్. నాకు అది మస్తు అనిపించింది అన్నట్టు. 11 episodes చాలా మంచి ఎపిసోడ్స్ పెట్టుకున్నారు, మంచిగా అనిపించినాయి. ముఖ్యంగా సకమోటో అనే క్యారెక్టర్ పెద్దగా మాట్లాడు చెప్పడానికి కూడా ఏమీ ఉండదు మన జాన్ విక్ లాగానే. బట్ వాట్ హీ డస్ ఇన్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంది అనిపించింది అనమాట. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఇన్నోవేటివ్ గా పెట్టుకున్నారు అండ్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్లీ యానిమేటెడ్. నాకు మస్తు అనిపించింది. యానిమేషన్ దీనిలో చాలా బాగుంది. నాకు మస్తు అనిపించింది. అంటే లైక్ ఒక స్పై ఫ్యామిలీ కైండ్ ఆఫ్ యానిమేషన్ ఉంది. ప్లస్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా డీటెయిల్ గా పెట్టుకున్నారు. ఈవెన్ రైటింగ్ లో కూడా క్యారెక్టర్స్ కి మంచి డెప్త్ ఉంది. జోక్స్ నాకు 50% వరకు బాగానే పండినాయి అని చెప్తా. ఈ మధ్యలో యానిమేషన్ ఇక్కడ కూడా జోక్స్ అంత బాగా పడట్లేదు నాకు. ఈవెన్ స్పై ఫ్యామిలీ కూడా జోక్స్ అంత బాగా పడట్లేదు. దీంట్లో నాకు పర్లేదు అని ఫీలింగ్ వచ్చినట్టు. పర్లేదు ఇంకేం చేస్తాం అనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా సకమోటో డేస్ వాస్ వర్త్ మై టైం నిజంగా. ఎందుకంటే 11 episodes చాలా తక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఇట్ వాస్ రియలీ ఎంగేజింగ్ మోస్ట్లీ. నాకైతే మాత్రం నచ్చింది. అండ్ 11 episodes ఇంకా మీరు చూడాలనుకుంటే కొత్త అనిమే యూ కెన్ ఈజీలీ ట్రై. అండ్ రేపు సోలో లెవెలింగ్ రివ్యూ వస్తుంది. నాకు తెలుసు లేట్ అయింది బట్ వాళ్ళు ఇంకా కంప్లీట్ చేయలేదు సీజన్ 2. 2 సీజన్లు కలిపి రేపు మాట్లాడేసుకుందాం. మీకు ఇలాంటి అనిమే రివ్యూస్ ఇంకా కావాలంటే మాత్రం కింద కామెంట్స్ లో చెప్పండి ఇంకా కావాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అనిమే చూడాలని చెప్పేసి కూడా కింద నాకు రికమెండ్ చేసేయండి, చూసేస్తా, వీడియో చేసేస్తా. మా కాంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.